మోటోలో రీసెంట్ గా జరిగిన అప్డేట్ ఇష్యూస్ కానివ్వండి, లేదంటే బ్లాస్ట్ ఇష్యూస్ వల్ల కానివ్వండి, జనాలు ఆ మొబైల్స్ అంటేనే అమ్మో మోటో మొబైల్స్ నాకొద్దు అని ఫీలింగ్ లో ఉన్నారు. కానీ బ్రాండ్స్ అలాంటి ఇష్యూస్ వస్తే చూస్తూ కూర్చోదు కదా, అప్డేట్ ద్వారా ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ కూడా చేసేస్తుంది. సో ఇప్పుడు మోటో మొబైల్స్ లో అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. అండ్ ఇంకొక విషయం, మోటోలో జీ సిరీస్ లో మామూలుగా మనం 37, 57 అని ఇలా నెంబర్స్ చూస్తాం కదా, కానీ ఈసారి మోటో జీ మ్యాక్స్ అనే పేరుతో అయితే ఈ మొబైల్ అయితే తీసుకొస్తున్నారు. మరి ఆ మోటో జీ సిరీస్ లాగానే బడ్జెట్ రేంజ్ లో తీసుకొస్తారా, లేదంటే ఫ్లాగ్షిప్ రేంజ్ లో తీసుకొస్తారా, అసలు స్పెక్స్ ఎలా ఉన్నాయి, ఏ ప్రైస్ లో తీసుకొస్తున్నారు, ఎప్పుడు తీసుకొస్తున్నారు, అన్ని డీటెయిల్ గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మీరు డైలీ లైఫ్ లో మినిమం ఒక 5 నుంచి 10 యూపీఐ పేమెంట్స్ చేసే వాళ్ళైతే ఈ యాప్ మీ దగ్గర తప్పకుండా ఉండాల్సిందే. ప్రస్తుతం ఈ యాప్ ఇండియాలో థర్డ్ ప్లేస్ లో ఉంది. అండ్ ప్రతి ట్రాన్సాక్షన్ కి కూడా క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. ఈ యాప్ లింక్ వచ్చేసి మన ఛానల్ హోమ్ పేజ్ లో ఉంటుంది. అండ్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను, కమెంట్ బాక్స్ లో కూడా పిన్ చేసి పెడుతున్నాను. ఇంటర్నెట్ డౌన్లోడ్ చేసుకొని ఒక్క 1 వీక్ వాడండి, మీకే తెలుస్తుంది. హాయ్ హలో గైస్, దిస్ ఇస్ ప్రియాంక, యూర్ వాచింగ్ ప్రియాంక టెక్ న్యూస్. ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి మోటో జీ మ్యాక్స్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ గురించి అయితే మాట్లాడుకుందాము. మోటో వాళ్ళు ఈ మొబైల్ కొనడానికి 5 వ్యాలిడ్ రీజన్స్ ఉన్నాయని చెప్తున్నారు. మరి వీళ్ళు చెప్తున్న ఆ 5 రీజన్స్ వ్యాలిడా, లేదంటే మార్కెటింగ్ స్ట్రాటజీ అనేది మనం స్పెక్స్ చూసిన తర్వాత మాట్లాడుకుందాం. డిజైన్ ఇంకా బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే, రెగ్యులర్ గా మనం మోటో మొబైల్స్ లో చూసాం కదా, అదే లుక్ తో అండ్ అదే డిఎన్ఏ తో అయితే ఈ మొబైల్ కనిపిస్తుంది. అదేంటో ఐఫోన్స్ ని, సామ్సంగ్ మొబైల్స్ ని ఫాలో అవుతున్నారో ఏమో తెలియదు, కానీ ఒక్కటే డిజైన్ తో మోటో మొబైల్స్ అయితే తీసుకొస్తూ ఉన్నారు. మోటో బ్రాండే కాదు, గ్లోబల్ బ్రాండ్స్ అయిన సామ్సంగ్, యాపిల్ కూడా తొందరగా డిజైన్ అయితే చేంజ్ చేయవు. గూగుల్ అయితే ఇప్పటికీ కూడా అదే పాత డిజైన్ తో అయితే వస్తుంది. ఫ్రంట్ వచ్చేసి ఫ్లాట్ డిస్ప్లే ఇస్తున్నారు. గొరిల్లా సిరామిక్ గ్లాస్ ప్రొడక్షన్ అయితే వాడుతున్నారు. చుట్టూ ఫ్రేమ్ అంతా కూడా ప్లాస్టిక్ ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి లెదర్ ఫినిషింగ్ అయితే ఇస్తున్నారు. ఈ మొబైల్ పాంథోన్ క్యూరేటెడ్ కలర్స్ తో అయితే వస్తుంది. వీళ్ళు దీనికి ఏవేవో పేర్లు పెట్టారు, కానీ మనం ఈ మొబైల్స్ కలర్ చూస్తే మాత్రం రెడ్, బ్లూ, బ్లాక్ అనే పిలుస్తాము. ఈ మొబైల్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. IP64 వాటర్ రేటింగ్ ఇచ్చినప్పటికీ కూడా మిలిటరీ గేట్ 89 సర్టిఫికేషన్ అయితే ఇస్తున్నారు. సో మొబైల్ కింద పడ్డ పగిలే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. ఇయర్ స్పీకర్స్ ఉంటాయి. డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తుంది. 3.5mm జాక్ కూడా ఇస్తున్నారు. డైరెక్ట్ గా వైర్ ఇయర్ ఫోన్స్ కూడా వాడుకొని మీరు సాంగ్స్ అవి వినొచ్చు. Wi-Fi 6, బ్లూటూత్ 5.3 టెక్నాలజీతో వస్తున్నట్లుగా అయితే తెలుస్తుంది. అలాగే USB Type-C పోర్ట్ తోనే వస్తుంది. బిల్డ్ క్వాలిటీ విషయంలో మొబైల్ యావరేజ్ గా ఉందని చెప్తాను, కానీ నాకు ఇక్కడ నెగిటివ్ ఏం కనిపించలేదు. ఇక డిజైన్ అంటారా, వీళ్ళు రెగ్యులర్ గా తీసుకొచ్చే డిజైన్ ఉంది కాబట్టి దీని గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. కానీ ప్రతిరోజు మన ఛానల్లో కొత్త కొత్త ఇన్ఫర్మేషన్ తో వీడియోస్ వస్తూనే ఉంటాయి. మరి ఆ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. టెక్ పరంగా ఎలాంటి డౌట్ ఉన్నా కూడా కమెంట్ చేయండి, డెఫినెట్ గా నా తరపున రీప్లై అనేది ఇస్తాను. అండ్ ఇన్ఫర్మేషన్ నచ్చితే ఒక లైక్ చేయండి. 5 పాయింట్స్ ఉంటే మాత్రం ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. 6.70 ఇంచెస్ కి సంబంధించిన ఫుల్ హెచ్డీ ప్లస్ ఎల్సీడీ ప్యానల్ తో వస్తుంది. 120 జిపిఎస్ షేడ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇది ఎల్సీడీ ప్యానల్ అయినప్పటికీ కూడా 1050 నిట్స్ హై బ్రైట్నెస్ తో వస్తున్నట్లుగా వీలైతే క్లైమ్ చేస్తున్నారు. ఎల్సీడీ ప్యానల్ లో ఇంత బ్రైట్నెస్ వస్తే అవుట్డోర్ లో కూడా మంచి విజిబిలిటీ ఉంటుంది. అండ్ 111 సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఓటీటీ కంటెంట్ అంతా కూడా ఫుల్ హెచ్డీ లో చూడొచ్చు. డిస్ప్లే కలర్ బూస్ట్ టెక్నాలజీ కూడా ఉంటుంది కాబట్టి కలర్స్ కూడా చాలా పంచిగా వస్తాయని వీలైతే క్లైమ్ చేస్తున్నారు. ఈ మొబైల్ వాటర్ టెస్ట్ 2.0 తో వస్తుంది. స్క్రీన్ పైన చిన్న చిన్న చినుకులు అవి పడ్డప్పుడు మీరు టైప్ చేసినా లేదంటే స్వైప్ చేసినా మీరు ఏదైతే చేశారో అదే జరుగుతుందే తప్ప గోస్ట్ టచ్ అలాంటివి అయితే జరగవు. ఈ మొబైల్ కి ఐపీ రేటింగ్ అయితే లేదు, తీసుకెళ్లి నీళ్ళలో మాత్రం ఉంచకండి. బెజల్స్ విషయానికి వస్తే బాటమ్ లో చిన్న అయితే కాస్త పెద్దగానే ఉంది. ఇది ఎల్సీడీ ప్యానల్ కాబట్టి బెజల్స్ అయితే ఇలాగే వస్తాయి. డిస్ప్లే డిపార్ట్మెంట్ విషయానికి వస్తే కూడా యావరేజ్ అనే చెప్పాలి. ఎల్సీడీ కాకుండా AMOLED డిస్ప్లే ఇచ్చుంటే కనుక ఇదొక ప్లస్ పాయింట్ అయ్యేది. ఇప్పుడు 25,000 రూపాయల బడ్జెట్ లో వచ్చి చాలా మొబైల్స్ లో కూడా ఎల్సీడీ ప్యానల్స్ ఇస్తున్నారు కాబట్టి వీళ్ళు కూడా ఎల్సీడీ ప్యానల్ ఇస్తున్నారు. ఈ మొబైల్ స్నాప్డ్రాగన్ 6 Gen 4 ప్రాసెసర్ తో వస్తుంది. 4 నానోమీటర్ మీద బిల్డ్ అవుతుంది. LPDDR5 RAM టెక్నాలజీ, UFS 3.1 మెమరీ టెక్నాలజీతో వస్తుంది. Android 16 తో వస్తుంది. 2+ years అప్డేట్స్ అయితే వీళ్ళు ప్రామిస్ చేస్తున్నారు. ఏ ఫీచర్స్ కూడా కొన్ని ఉన్నాయిలేండి. అండ్ దీంతో పాటు స్మార్ట్ కనెక్టింగ్ ఫ్యూచర్ కూడా ఉంటుంది. మీ మొబైల్ ని ల్యాప్టాప్ కి కానివ్వండి, సిస్టమ్ కి కానివ్వండి ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు. ఒక్కసారి కనెక్ట్ చేసుకున్నారనుకోండి, ఇలా మీ మొబైల్ ని పక్కన పెట్టేసి సిస్టమ్ లోనే హ్యాపీగా మీ వర్క్ అనేది చేసుకోవచ్చు. బేసికలీ ఈ ప్రాసెసర్ వచ్చేసి మంచి ప్రాసెసరే, కానీ మోటో మొబైల్స్ గేమింగ్ కోసం మొబైల్స్ తీసుకురావు కాబట్టి BGMI లాంటి గేమ్ 60 FPS లో ఆడుకోవచ్చు. ఒకవేళ వీళ్ళు 90 FPS ఇచ్చినప్పటికీ కూడా లాగ్స్ అనేవి నోటీస్ చేస్తారు. నార్మల్ యూజర్స్ కి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇంకో విషయం, మదర్ బోర్డ్ డెడ్ ఇష్యూస్ వస్తున్నాయి మోటో మొబైల్స్ తీసుకుంటే అని భయపడుతూ ఉన్నారు కదా, అలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఇప్పుడు ఏమీ లేవు. నేను చాలా మటుకు నోటీస్ చేశాను.
మళ్ళీ ఈ మొబైల్ ని కెమెరా సెంట్రిక్ మొబైల్ లాగానే తీసుకొస్తున్నారని అర్థమవుతుంది. బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరాస్ ఇస్తున్నారు. మెయిన్ కెమెరా 50 MP సోనీ LVT 600 సెన్సార్ అయితే వాడుతున్నారు. మంచి ఫోటోస్ అండ్ వీడియోస్ అయితే క్యాప్చర్ అవుతాయి. సెకండరీ కెమెరా 8 MP అల్ట్రా వైడ్ అయితే ఇస్తున్నారు. ఈ అల్ట్రా వైడ్ కెమెరా వచ్చేసి డే టైమ్ లో బాగా పర్ఫార్మెన్స్ చేసిన నైట్ టైమ్ లో మాత్రం ఫోటోస్ కాస్త సాఫ్ట్ గా వస్తాయి. ఫ్రంట్ వచ్చేసి 32 MP కెమెరా ఇస్తున్నారు. ఈ కెమెరాలో OS అయితే మిస్ అవుతుంది. ఏ టూల్స్ ఉంటాయి కానీ గూగుల్ ఫోటోస్ లో మాత్రమే వర్క్ అవుతాయి. కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వస్తే మిమ్మల్ని అయితే అసలు డిసప్పాయింట్ చేయదు. మంచి సెన్సార్ ఇచ్చారు. ఇంకా సెకండరీ కెమెరా చాలా మటుకు ఈ బడ్జెట్ లో 2 MP లాంటి కెమెరాస్ ఇస్తున్నారు. వీళ్ళైతే 8 MP కెమెరా ఇచ్చారు కాబట్టి ఇదైతే యూస్ఫుల్ సెన్సార్ అని చెప్తాను. ఈ మొబైల్లో 7000 mAh బ్యాటరీ ఇస్తున్నారు. 30 వాట్ ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్ చేస్తుంది. బాక్స్ లోనే ఇస్తారండి. బ్యాటరీ ఫుల్ అవడానికి 1.5 hour అలా టైం తీసుకుంటే వీళ్ళైతే 3 days వరకు ఈ బ్యాటరీ వస్తుందని క్లెయిమ్ చేస్తున్నారు. కానీ నన్ను అడిగితే మాత్రం నెక్స్ట్ డే మార్నింగ్ వరకు అయితే తప్పకుండా వస్తుంది. అది కూడా హెవీ యూజర్స్ అయితే. ఒకవేళ నార్మల్ యూజర్స్ అనుకోండి ఇంకా అస్సలు ఎక్కువ వస్తుంది. కానీ కంప్లీట్ గా 3 days అయితే అస్సలు రాదు. ఒకవేళ మొబైల్ ని కంప్లీట్ గా పక్కన పెడితే మాత్రం వస్తుందేమో. ఈ మొబైల్ యొక్క బ్యాటరీని 1000 times చార్జ్ చేసిన తర్వాతనే బ్యాటరీ లైఫ్ పడిపోతుందని వీళ్ళైతే చూపిస్తున్నారు. రీసెంట్ గా మోటో మొబైల్స్ బ్లాస్ట్ అయ్యాయి కదా, వాటన్నిటిలో కూడా లిథియం అయాన్ టెక్నాలజీకి సంబంధించిన బ్యాటరీస్ వాడారు. కానీ రీసెంట్ గా వస్తున్న మొబైల్స్ అన్నిట్లో కూడా సిలికాన్ కార్బన్ టెక్నాలజీతో ఉన్న బ్యాటరీస్ అయితే వాడుతున్నారు. తక్కువ సైజ్ లో ఎక్కువ కెపాసిటీని ఇస్తుంది అండ్ పేలే గుణం కూడా చాలా తక్కువగా ఉంటుంది ఈ బ్యాటరీస్ లో. మోటోలో ఈ బ్యాటరీస్ ఉన్న ఒక్క మొబైల్ కూడా ఇప్పటి వరకు అయితే పేలేదు. కావాలంటే మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ప్రైస్ విషయానికి వస్తే ఇప్పుడున్న మార్కెట్ సిచ్యువేషన్ కి 25,000 రూపాయల బడ్జెట్ అలా పెట్టాలి. అంతకన్నా ఎక్కువ పెట్టారనుకోండి దీనికన్నా చాలా మంచి మంచి ఆప్షన్స్ ఉన్నాయి. నేనైతే ఆఫర్స్ అన్ని కలుపుకొని 20,000 నుంచి 25,000 మధ్యలో తీసుకొస్తారు అనుకుంటున్నాను. ఈ మొబైల్ లో నాకు డిసప్పాయింట్ అనిపించింది IP రేటింగ్. మామూలుగా మోటో మొబైల్స్ లో కంప్లీట్ IP69 వాటర్ రేటింగ్ ఇస్తారు. అది ఇక్కడ మిస్ చేస్తున్నారు. అండ్ LCD ప్యానల్ కి బదులు AMOLED ఇచ్చుంటే ఇంకా బాగుండేది అనిపించింది. ఈ మొబైల్ యొక్క స్పెక్స్ కి ఒక 20 నుంచి 25,000 రూపీస్ బడ్జెట్ అలా పెడతారని నేను అనుకుంటున్నాను. ఇంకా అంతకన్నా తక్కువ వచ్చినా కూడా చాలా బెటర్ అని చెప్తాను. మరి స్పెక్స్ అన్ని విన్నారు కదా, ఏ ప్రైస్ లో తీసుకొస్తే బెటర్ అంటారో ఒకసారి కమెంట్ లో చెప్పండి. మోటో నుంచి ప్రతి నెల 2 మొబైల్స్ వస్తాయి కదా. ఒకటి వచ్చేసి మోటో G Max అయితే, రెండో మొబైల్ వచ్చేసి మోటోకి సంబంధించిన కాంపాక్ట్ సైజ్ లో ఉండే నియో మొబైల్ అంటున్నారు. మరి మీరేమనుకుంటున్నారో కమెంట్ లో చెప్పండి. అండ్ ఈ నియో మొబైల్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తో ఒక వీడియో చేశాను, పైన కార్డ్స్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈ మోటో G Max మొబైల్ వచ్చేసి 20,000 రూపాయల బడ్జెట్ లో వస్తే కనుక తప్పకుండా తీసుకోవచ్చు. మోటో G Max కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. ఈ మొబైల్ కొనడంలో ఈ వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. అలా హెల్ప్ఫుల్ అయితే ఒక లైక్ చేయండి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐకాన్స్ ఉంటే మాత్రం ఇవ్వడం అస్సలు మర్చిపోద్దు.